ఇప్పుడు టూర్కి స్టార్ట్ అయ్యాము. సో ఇప్పుడు మన ఫస్ట్ డే 3లో పహల్గాం వెళ్తున్నాం అన్నమాట. పహల్గాం జా రహే హై. కొండల మధ్యలో నుంచి ఇప్పుడు వచ్చాం మనం. అదిగో చుట్టూతో కొండలే. సో నాకు ట్రావెలింగ్లో తినడం చాలా 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 ఇష్టం. ఐ లవ్ టు ఈట్. కానీ ఇప్పుడు వచ్చిన ఆ డ్రైవింగ్ అక్కడి నుంచి అన్ని అవర్స్లో నేను వాటర్ కొంచెం తప్పితే ఇంకేం తినలేదు. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు మెహతా జాకీ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం చెప్పాను కదా, మీరు ఆల్రెడీ ఎపిసోడ్స్ చూసే ఉంటారు. కాశ్మీర్ టూర్కి వచ్చాము. టూర్లో ఫస్ట్ ట్రావెలింగ్ అండ్ తర్వాత చక్కగా వైష్ణవ్ మాతాని దర్శనం చేసుకున్నాం. చాలా బాగా జరిగింది. అలా పాల్కీలో వెళ్ళి రావడం, అక్కడ అమ్మవారి దర్శనం అయితే ఓ మై గాడ్, చాలా అంటే అమ్మవారి శక్తిపీఠం. సో మెడ ఒక చెయ్యి కూడా ఇక్కడ ఉంది అని చెప్పారనమాట. సో ఒక శక్తిపీఠం దర్శనం అయిపోయింది. అంటే చెప్తారు కదా, భక్తి ముక్తి, సో పుణ్యం పురుషార్థం అలా అనమాట. పుణ్యం అయితే వచ్చేసింది నిన్న, అంటే బ్లెస్డ్ అనమాట. ఇప్పుడు టూర్కి స్టార్ట్ అయ్యాము. నాతో పాటు మీరు కూడా ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేయాలని నాతో ట్రావెల్ చేయబోతున్నారు మీరు అందరూ కూడా. సో ప్లీజ్ కమ్, మనందరం అలా మీకు అంటే వీలైనంత వరకు ఆ లొకేషన్స్ అన్నీ చూపిస్తాను. అక్కడ నేను ఎలా ఎంజాయ్ చేస్తున్నాను, ఫ్యామిలీతో ఎలా ఉన్నాను అన్నీ చూసేద్దరు. కానీ వచ్చేయండి. గ్లామర్ స్టార్ ఆఫ్ ది ఇయర్ చూసారు మా మమ్మీ ఎంత స్మార్ట్గా రెడీ అయ్యారో. అయ్యో, సో ఇది మా అప్పుడప్పుడు ఫోటోలకు మా మమ్మీ డ్రెస్ తీసుకొని వేసుకుని ఫోటోలు దిగుతానమాట. సో బ్యూటిఫుల్గా ఉంది. క్వీన్ అంటారు కదా, ఎలిజబెత్ క్వీన్ అలా ఉన్నారు. అంతే, క్వీన్ మహారాణి ఎలిజబెత్ క్వీన్, బ్రిటిష్ క్వీన్ లాగా మన ఇండియన్ క్వీన్, మా ఇంటి క్వీన్ అనమాట. రాజమాత, మా ఇంటికి రాజమాత. సో అలానే ఎప్పుడో చెప్పేశారు. అది అన్ని బిరుదులు నాకే. అంతే, నేను ఒక్కదాన్ని ఇచ్చేది పెద్ద బిరుదు వీళ్ళకి. వీళ్ళతో రావటం నాకు చాలా హ్యాపీ. అంతే చెప్పాను నిన్నే, చాలా టూర్లు వెళ్తున్నాను ఫ్రెండ్స్తో కలిసి. ఫస్ట్ టైం వెళ్తా పెద్ద టూర్. నేను ఫస్ట్ టైం రావడం ఒక టూర్ ఇన్ని సంవత్సరాల్లో టూర్ గా, అంటే ఒక టూర్ ఇలా రావడం. ఇప్పుడేంటో ఆశ్చర్యంగా రెడీ అయిపోయారు, వస్తామని. ఇలాగ అప్పుడప్పుడు చేసుకుంటేనే లాస్ట్. ఇప్పుడు నా వయసు వచ్చి నాకు తిరగలేరు వాళ్ళు. మా మమ్మీనే చక్క వెళ్తున్నారు, నేను ఎప్పుడు వెళ్తాను బాబు అని వచ్చారు. నిజంగానే నన్ను ఇన్స్పైర్ తీసుకుని వచ్చారు. మా మమ్మీ చాలా టూర్లు, నేపాల్ అక్కడ ఇక్కడ తిరుగుతున్నారు. వీళ్ళు కూడా ఇప్పుడు తిరిగితే, నా వయసు వచ్చినప్పుడంతా వీళ్ళు అసలు తిరగలేరు. ఇప్పుడు తిరగండి. ఎనర్జీ సంథింగ్ బియాండ్ ఇమాజినేషన్. అది అందుకే మీరే అంటారు కదా, అమ్మో ఎంత ఎనర్జీ అమ్మా మీకు, ఈ వయసులో మీరు ఎంత యాక్టివ్గా ఉన్నారమ్మా, వ్యూవర్స్ అందరూ అంటున్నారు కదా. అందుకని మా పిల్లలు కూడా అంటున్నారు. అందుకే రండి అమ్మా, ముందు తిరగండి హాయిగా అని చెప్తున్నా. పైన అన్ని తిరుగుడే. ఇంకా ఎప్పుడు ఖాళీ ఉంటుంది? ఖాళీ లేదు ఖాళీ అవ్వదు. ఇప్పుడు 1 వీక్ ఖాళీ చేసుకోవాలా? 1 వీక్ చేసుకున్నారు కదా, అంతే. అప్పుడప్పుడు 2-3 days ఖాళీ చేసుకోండి. పనంటే భయం అయినా కూడా భయపడితే అలా భయం కాదు, కానీ అలాగే కమిట్మెంట్. చూడాల్సినవి ఉన్నాయి కదా ప్రదేశాలు. అమ్మవార్లు శక్తిపీఠాలు చూస్తా ఉంటే మాటల బోల్డ్ అంత టైం పెట్టి చూడాలి. అదృష్టం ఉండాలి. ఆ కళ్ళతో చూడాలంటే అదృష్టం ఉండాలి. మరి ఎంత అదృష్టవంతులు అయితే నిన్న వైష్ణవి మాతను చూసాం. చాలా కష్టపడి వెళ్ళాం. అలాగే వెళ్ళాలి. ఫ్లైట్లో వెళ్తే, హెలికాప్టర్లో వెళ్తే ఒక అరగంట గంటలు దిగేస్తాం. కానీ ఆ కొండల మధ్యలో నుంచి వెళ్ళాం. అది కన్నుల పండుగగా ఉంది. ఏ భయం లేదు. అటు ఇటు గ్రిల్స్, రోడ్లు సూపర్ రోడ్లు, చాలా బాగా ఎంజాయ్ చేసాం. అంతే. ఇప్పుడు ఇంకా ఇప్పుడంతా మంచు అంట ఫుల్గా. ఇప్పుడు ఆ మంచులో మరి ఎట్లా ఉంటుందో తెలియదు. ప్రస్తుతానికి బయలుదేరాం. అది డిసెంబర్, ఇక్కడ ఫుల్ మంచు ఉంటుందంట. చూసి ఎంజాయ్ చేద్దాం. మీరు కూడా మాతో పాటు వచ్చేసేయండి. కమ్.
ఫస్ట్ డే 3లో పెహల్గాం వెళ్తున్నాం అనమాట. పెహల్గాం జా రహే హే. ఇక్కడికి రాగానే హిందీ వచ్చేస్తుంది అలాగే. సో పెహల్గాం అంటే ఆన్ ది వే ఉన్నాం. మధ్యలో ఆపి కొంచెం చాయ్ నాష్టా తినేసి తర్వాత ఊరు ఇక్కడి నుంచి 3 hours పడుతుందంట ఆ ఊరికి. బట్ ఎక్కువగా ట్రావెలింగే ఉంది. బట్ ట్రావెలింగ్లో కూడా బ్యూటిఫుల్ పార్ట్ ఏంటంటే బ్యూటిఫుల్ లొకేషన్స్ చూసారా ఎంత బాగున్నాయి కొండలు. అసలు అంటే అసలు ఎంత ఆ నేచర్ పాప అసలు ఎంత బాగుందంటే అది వాటి మూల రోడ్స్ కానీ ఎంత లవ్లీగా ఉన్నాయి. వండర్ఫుల్ కదా, చాలా బాగుంది. మీరు కూడా చూసి బాగా ఎంజాయ్ చేయండి. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది లైఫ్లో ఇలాంటి ఒక బ్యూటిఫుల్ డే వచ్చినందుకు. ఆ బ్యూటిఫుల్ డేని మీతో కూడా షేర్ చేసుకుంటున్నందుకు ఇంకా హ్యాపీగా ఉంది నాకు. అసలు ఈ లొకేషన్ అదే చెప్తున్నాను జాకీ గారికి, అన్నీ చక్కగా అలా వదిలేసి ఫ్రీగా వచ్చి ఇక్కడ ఒక ఇల్లు వేసుకొని అలా కూర్చుని వండుకొని తిని ఉంటే అలా ఉంటుంది లైఫ్ అని. కదా సో చాలా రోడ్లన్నీ కానీ నేను సినిమాల్లో చూడటమే డైరెక్ట్గా ఇంత ఊటీ కొడైకెనాల్ చూసాను, అవి బాగుంటాయి. అవి చిన్నప్పుడే చూసాను, చూసి కూడా చాలా ఇయర్స్ సినిమాలు స్టార్టింగ్ స్టేజ్లో సీరియల్స్ చేస్తున్నప్పుడు చూసా. తర్వాత హిల్ స్టేషన్కి రావడం ఇదే. సో ఈ బ్యూటిఫుల్ లొకేషన్స్ ఇలాంటి ఆన్ ది వేలో చాలా ఉంటుంది. నేను అది చెప్పా భయ్యా అంటే చలిగా ఉంటుందని చాలా ప్రిపేర్డ్గా వచ్చాము. గట్టిగా షూస్ వేసుకొని పైన అన్నీ వేసుకుంటా అన్నాడు. అవి క్యా దేఖా మేడం ఆగే దేఖో అన్నాడు. ఇప్పటికైతే ఇలా ఉంది కదా బాగానే అనిపిస్తుంది. ఎండ చలి ఫ్యాన్ లేకుండా అలా కూల్గా ఆరాంగా ఉంది. సో వెళ్తూ ఇంకా చలి వచ్చేస్తుందట. అప్పుడు కత్మాయిని పైన వేసుకుని వేసేసుకోవాలి. అవి క్యా మేడం ఆగే హాయ్ అన్నారు. సరే లోపల చాయ్ నాస్తా చేసేస్తాము. మీరైతే బా లవ్లీ మాము. Thank you so much yaar. Thank you. కొండల మధ్యలో నుంచి ఇప్పుడు వచ్చాం మనం. చుట్టూతో కొండలే. ఇంతకుముందు ఆ రూట్లో వెళ్తే 3 hours పట్టేదట కొండలన్నీ ఎక్కి ఆ రూట్ ఈ రూట్ వచ్చి. సో ఇప్పుడు జస్ట్ 13 minutes. చాలా పురాతనమైన ఇళ్ళు కానీ కొండల పైన కట్టారు. ఇంత డెవలప్ అయ్యాకే అలా ఉందంటే అసలు ఆ కాలంలో ఎలా కట్టుంటారో చూసారా. ఎంత బాగున్నాయంటే ఇది పెద్ద నాకు ఏమనిపిస్తుంది అంటే పెద్ద అడ్వెంచరస్ ట్రిప్ అనమాట నాకైతే. ఇక్కడ చాలా బీభత్సంగా ఉంది రోడ్ అంతా. రైట్ సైడ్ వర్కులు జరుగుతున్నాయి, లెఫ్ట్ సైడ్ లోయ ఉంది, గాడి చూస్తే కొండల పైన ఇళ్ళు ఉన్నాయి. జీవితంలో చూస్తామో లేమో అంటే సినిమాలు చెప్పినట్టు సినిమాల్లో చూసాను కానీ రియల్ లైఫ్లో అలా ఎక్స్పీరియన్స్ చేయడం అయితే చాలా
థ్రిల్లింగ్ గా ఉంది, హ్యాపీనెస్ కంటే థ్రిల్లింగ్ గా ఫీల్ అవుతున్నాను నేను. బ్యూటిఫుల్. ఇప్పుడు ఇంకా చాలా ఏదో ఫ్లైఓవర్స్ ఏదో వేస్తున్నారు, ఇంకొక 5 years తర్వాత వచ్చే వాళ్ళకైతే సూపర్ ట్రిప్ అవుతుంది. ఇప్పుడు మాకే మంచి ట్రిప్, ఎందుకంటే రోడ్స్ ఇంతకు ముందు అయితే కొండలన్నీ చుట్టుకుంటూ రావాలంటే ఇప్పుడు కొండలు అంటే అంత పెద్ద కొండ లోపల నుంచి సొరంగంలో ఒక డ్రైవ్ చేసుకుంటూ వచ్చామంటే చాలా పెద్ద ఫీల్, గ్రేట్ ఫీల్ ఇది. ఇక్కడ 13 kilometers, ఒకటి 2 kilometers ఉంది, ఒకటి 3 kilometers ఉంది, ఒకటి 1 kilometer ఉంది. సో అలాగా చాలా దాటుకుంటూ వచ్చాం అనమాట. ఏదైనా సరే అది ట్రాఫిక్ జామ్లు ఎదురు, వీళ్ళకి అలవాటు కదా, చాలా ఈజీగా వెళ్తున్నారు కానీ ఎదురు కదా దుమ్ము మొత్తం. చాలా బాగుంది, చాలా బాగుంది. బెహల్గాం వెళ్తున్నాం, బెహల్గాం. అదిగో అది చూడండి, లెఫ్ట్ లో ఏమీ లేదు, కొండ. ఓయ్ అన్నో, మా డ్రైవర్ అన్న ఈజీగా అంటే ఏరియా కదా వాళ్ళది, చాలా ఈజీగా తీసుకెళ్తున్నారు. అలాగా ఆరాంగా పెద్ద లెఫ్ట్ లో అంతా ఇలా చాలా 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 ఇలా ట్రావెల్ చేసుకుంటూ ఆల్మోస్ట్ మేము బయలుదేరి 3.5 hours అయింది, 4 hours అయింది. 11:30 బయలుదేరాము, 12:30, 1:30, 2:30, 3:30, 4 hours అయింది మేము బయలుదేరి. 4 hours ఇలా ట్రావెల్ చేస్తూనే ఉన్నాము. ట్రావెలింగ్ ఇంకొక అరగంట పడుతుందని చెప్పారు. అరగంటలో మన ఏరియాకి అంటే మనం ఉండే ప్లేస్కి, మన డెస్టినేషన్కి వెళ్తాం అన్నమాట. నాకు ట్రావెలింగ్లో తినడం చాలా 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 ఇష్టం. ఐ లవ్ టు ఈట్. కానీ ఇప్పుడు వచ్చిన ఆ డ్రైవింగ్ అక్కడి నుంచి అన్ని అవర్స్లో నేను వాటర్ కొంచెం తప్పితే ఇంకేం తినలేదు. లేకపోతే మా ఆయన మాము ఆపు చాలా అంటే ఇంత ట్రావెల్ ఎప్పుడు చేయలేదు బై రోడ్. ఆ కొండలు ఎక్కి దిగి ఇలా వచ్చి సరక్కన్ లెఫ్ట్ సరక్కన్ రైట్, అబ్బబ్బబ్బా బట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. కానీ ఆ కిక్కే వేరప్ప అనే టైప్లో ఉంది. ఇది బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు మళ్ళీ కొంచెం బ్రేక్ ఇచ్చారు, చాయ్ బ్రేక్. ఇంకొక 2 hours పడుతుందంట. ఇందాక భయ్య చెప్పింది 1/2 hour 45 minutes అన్నారు, కానీ కాదట, ఇంకో 3 hours, పాదొక 3 గంటలు ఎంత పడుతుందంట. సో కానీ చూడడానికి మాత్రం ఏమన్నా ఉందా అసలు? నేచర్ ఎంతో గొప్పదా అనిపిస్తుంది. ఎక్కడికక్కడ కొండలు ఏమైనా సృష్టించారా? కొండలు సృష్టించింది దేవుడు, నేచర్ అనుకోండి. ఆ కొండలపైన డూప్లెక్స్లు ట్రిప్లెక్స్లు కొండకి ఇలా స్ట్రైట్ ఉంటాయట ఇల్లు. అమ్మా అక్కడికి ఎలా వెళ్తారంటే ఏ రోడ్లు ఉంటాయంట. కానీ ఇక్కడ చాలా తక్కువ చూసేదేంటి తెలుసా? కార్లన్నీ ఉన్నాయి, కానీ బైక్లు, సైకిళ్ళు, అలాంటి స్కూటీలు అవి ఏమీ లేవు అసలు ఇక్కడ. అదిగో ఇప్పుడు ఒక్కటి వచ్చింది. ఇంతసేపటి తర్వాత నేను అదొక్కటి చూశాను. కానీ భలే ప్లేస్కి వచ్చాంలే. మన ఇండియా మ్యాప్లో టాప్లో ఉన్నాం అనమాట. టాప్లో మీకు విషయం చెప్పానా? ఇండియా మ్యాప్ మనకి సోషల్ స్టడీస్లో ఒక ఇది వస్తుంది కదా పేపరు, అన్ని రాష్ట్రాలని గుర్తించేది. నేను ఫస్ట్ శ్రీలంక పెట్టేసేదాన్ని కింద, తర్వాత ఆంధ్రప్రదేశ్ పెట్టేసేదాన్ని. అప్పుడు ఆంధ్రప్రదేశే కదా మొత్తం. తర్వాత తమిళనాడు పెట్టేదాన్ని, మధ్యప్రదేశ్ పెట్టేదాన్ని, టాప్కి వెళ్ళిపోయి జమ్మూ కాశ్మీర్ పెట్టేసేది అనమాట. అవి 4 నాకు తెలిసేవి. సో ఇప్పుడైతే అచ్చా హే బహుత్, మనం టాప్లో ఉన్నాము.
బాగుంది. ఇలాంటివి ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ మీతో షేర్ చేసుకుంటాను. బాగా చలి చలిగా ఉంది. గ్లౌజెస్ వేసుకొని నాకు బేసిక్గా ఆకలి చచ్చిపోయింది. నాకు కడుపు నిండిపోయింది. ప్లేసెస్ చూసి అలా అనిపించింది, కడుపు నిండిపోయింది. ట్రావెలింగ్ అయితే చాలా పెద్ద ట్రావెలింగ్. 6 గంటలు 7 గంటలు ట్రావెలింగ్ ఉంది. టైర్డ్ నో ఆకలి. ఎక్కువ నీళ్ళు తాగడానికి కూడా చల్లగా ఉంటుంది కదా, వాటర్ కూడా ఎక్కువ వెళ్ళవు. తినడానికి ఇష్టం లేదు. వన్స్ మేము అనుకున్న డెస్టినేషన్కి వెళ్ళాక ఫ్రెష్ అయ్యి రిలాక్స్ కూర్చొని అప్పుడు మంచి పచ్చడి వేసుకొని తింటాను. పచ్చళ్ళన్నీ తెచ్చాము అందరం. పచ్చళ్ళు, రైస్ కుక్కరు, బియ్యము మీకు చూపించా కదా దీంట్లో ప్యాకింగ్లో. అలాగ అన్నీ తెచ్చుకున్నాం కాబట్టి సరిపోయింది. రూమ్కి వెళ్ళి ఏం పెట్టినా వద్దు, మన పచ్చడిని అప్పుడే మిస్సింగ్, ఇల్లు అప్పుడే ఫుడ్ మిస్సింగ్ అన్నీ. నా చిన్నప్పుడు ఆశ శ్రీవారి ముచ్చట్ల అని ఒక సినిమా ఉంది. అందులో నాగేశ్వరరావు గారు, జయసుధ గారు, జయప్రద గారు అనమాట. అందులో జయప్రద గారు కాశ్మీరీ అమ్మాయి. అప్పుడు ఆవిడ యాపిల్ తోటల్లో కూర్చొని అలా ఒక సీన్ ఉంటుంది నాగేశ్వరరావు గారికిను. అప్పుడు చూసి అబ్బో యాపిల్ చెట్లు ఉంటాయని, మన అరటిపండు చెట్లు ఇవే చూసాం కానీ యాపిల్ చెట్లు ఎప్పుడు చూడలేదు కదా. అప్పటి నుంచి ఆశ, నా కోరిక ఇన్ని సంవత్సరాలకి ఇలాగ తీరుతుందనమాట. అలా చెట్టుపై నుంచి కోసుకుని కసక్క తినాలని ఆశ నాకు. చెప్పాను కదా మీకు ముందు. ఇంకా సాయంత్రం అవగాహ ఇంకా చలి ఎక్కువ వస్తుందంట, అప్పుడు ఇంకా ఎక్కువ దొరుకుతుందంట. ఏది ఏమైనా సరే యాపిల్ చెట్లు ఎన్ని ఉన్నాయో. ये पूरा ग्रीन ग्रीन कब रहता सीजन कब है 2 महीने पहले అంటే అక్టోబర్లో బాగా ఉండుంటుంది. అయినా కూడా నేను యాపిల్ చెట్టును చూసాను, నాకు చాలు, జీవితం బన్ గయా, మై కోరిక తీర్ గయా. నా బ్యాగ్లో యాపిల్స్ వేసుకున్నాను. ఇక్కడ ఫ్రెష్ షిమ్లా యాపిల్, బేబీ యాపిల్స్. ఇది అక్టోబర్లో వస్తే బాగుండేదంట. నెక్స్ట్ ఇంకెప్పుడైనా అవకాశం వచ్చి అదృష్టం వస్తే నిజంగా గ్రీన్గా మధ్య మధ్యలో ఎర్రని యాపిల్స్ ఉన్నప్పుడు వచ్చి చూస్తే. అయినా కూడా ఈసారి వచ్చినందుకు ఐఎమ్ సాటిస్ఫైడ్. యాపిల్ చెట్టు చూసేసాను, నా కోరిక తీరిపోయింది. మీరు కూడా చూసారు కదా. అయినా కూడా చెట్లన్నీ ఇలాగా ఎన్ని ఆబా కింద పడిపోయి బోల్డ్ తొక్కేశారు ఎవరు. చట్నీ कैसे देखोगे? యాపిల్ చట్నీ, యాపిల్ జామ్లు, యాపిల్ పికల్స్ అట. जाम बॉम्बे। हाँ अब देखो टेस्ट। ये जाम है, ये जैम है विदाउट शुगर है, विदाउट शुगर अटा. ये देखिए ये पिकल है. हम एप्पल पिकल.
निम्मकाय हाँ और मुरब्बा भी है, मुरब्बा, एप्पल मुरब्बा, हाँ मुरब्बा मतलब क्या है? वो दूसरा है। ये सब अल्लम मुरब्बा अंటారు కదా, मुरब्बा। मुरब्बा इसके ये का कटा मीठा है आप देखो, खाइए। थोड़ा टच कीजिए बस हाँ వేప పచ్చడిలా ఉంది మన ఉగాది పచ్చడి ఉంటుంది కదా అలా మురబ్బా అట ఫ్రెష్ చెట్టు నుంచి కోసి అక్కడ యాపిల్ జ్యూస్ చేసి ఇస్తున్నారు ఫ్రెష్ యాపిల్ జ్యూస్ ఫ్రెష్ ఫ్రెష్ యాపిల్ జ్యూస్ చెట్టు నుంచి చెట్లు చూసి చెట్టుకాయ కోసుకొని బ్యాగ్లో వేసుకొని ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ తీసుకొని తాగుతుంటే మధ్య మధ్య చల్లచల్లగా సూపర్. ఇది నేచర్ అంటే ఇక్కడ ప్రపంచం అంతా ఇక్కడ ఈ ఊరంతా ఫ్రిడ్జే మన ఇంట్లో లాగా ఒక ఫ్రిడ్జ్ కాకుండా ఇక్కడ ఊరంతా ఫ్రిడ్జ్ ఉంది వావ్ వచ్చేసాము బెల్గాం చాలా అడ్వెంచరస్ ట్రిప్ నా లైఫ్లో ఫస్ట్ టైం నా చిన్నప్పుడు ఊటీ షూటింగ్కి వెళ్ళినప్పుడు ఇలా 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 తిరిగి వెళ్తే వామ్మో ఇదేంటని కడుపులో తిప్పుతుందని అది ఇదని ఆ వయసుకి చాలా భయంకరంగా అనిపించింది బట్ ఇన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు కూడా అదే ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట చలి బాగా స్టార్ట్ అయిపోయింది ఫుల్లీ ప్యాక్డ్ మాము కానీ అన్ని కర్వ్స్ లేవు అన్ని లేవు కాకపోతే రోడ్లు చాలా ఉంటాయి కర్వ్స్ చాలా నిజంగా మన సినిమాల్లో చూస్తాం కదా అంటే కాశ్మీర్ డ్రై ఏరియా ఆ డ్రై ఏరియా లాగా అనిపించింది అనమాట బట్ సేఫ్ హ్యాపీ అందరూ బాగా మాట్లాడుతున్నారు ఇక్కడ ఎలాంటి మనం అనుకున్న దూరం నుంచి చూస్తే వామ్మో అనుకుంటాం కదా అలా ఏం లేదు చాలా మంచిగా మాట్లాడి మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు సో ఫైనల్గా ఏంటంటే మనుషులంతా ఒకటే ప్రాబ్లమ్సే డిఫరెంట్గా ఉంటాయి అనమాట మాకు కూడా అలాగే ఇది ఈరోజు అక్కడక్కడ ఫైనల్గా రూమ్కి వచ్చేసాం రూమ్ అయితే చాలా బాగుంది వెరైటీగా యా ఇది లైక్ వుడెన్ హౌస్ ఇదిగో ఇక్కడ కాశ్మీరీ థ్రెడ్ వర్క్తో ఫ్రేమింగ్ బాగుంది ఇలాంటివి కూడా మనం ఒకటి తీసుకోవాలి బాగుంది కదా ఈ రోజు ఇది మన కట్రా టు బెల్గాం సూపర్ ఉంది మధ్యలో యాపిల్స్ తిన్నాను యాపిల్ ట్రీ చూసాను యాపిల్ జ్యూస్ తాగాము అన్నీ చేస్తాం ఎంజాయ్ చేసాం మీరు కూడా డెఫినెట్గా ఈ బ్లాగ్ ఎంజాయ్ చేస్తుంటారని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మెహతా జాకీ యూట్యూబ్ ఛానల్ మళ్ళీ ఇంకో మంచి బ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తే ఇకపైన అంతా మంచు అంట ఫుల్గా అంటే దాని అంటారు కదా మంచు వాన అలా ఉంటుందట అది కూడా చూసేద్దాం కాకపోతే చాలా కేర్ తీసుకోవాలి యూ ఆల్సో టేక్ కేర్ బాయ్